రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జగన్ గారు పార్టీ ఇన్ఛార్జ్లతో మీటింగ్ పెట్టిన విషయం అందరికి తెలిసినట్టే. సో పార్టీ ఇన్ఛార్జ్లది పర్ఫార్మెన్స్ బాలేకపోతే ఏ ఇన్ఛార్జినైనా పీకేస్తాను, నిర్దక్షంగా పీకేస్తాను అని మీడియా తరపున చెప్పింది అందరికి తెలిసిందే. సో దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి కంచర్ల విజయభాస్కర్ గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం. సో జగన్ గారు ఈరోజు మనకి మీడియాలో చూస్తున్నాం, పార్టీ ఇన్ఛార్జ్లని నిర్దాక్షంగా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నేను పీకేస్తాను, నా ఫేస్ వాల్యూతో ఇంకొకరిని పెట్టుకొని నేను గెలిపిస్తాను అన్నట్టుగా మాట్లాడారు. దాని గురించి ఏమంటారు సార్? వాస్తవంగా చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్న, దానికి వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితేనే బాగుంటుంది ఆ ప్రశ్నకి జవాబు. అది మేము వేరే పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. అయినా ఆయన్ని ప్రజలు పీకేసింది దేనికని మొదట వాళ్ళ పార్టీలో తిరుగుబాటు రావాలి. ఇప్పుడు ఆయన సరిగా పరిపాలించుంటే, ఆయన సరిగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుంటే, ఆయన సరిగా బీఫారాలు ఇచ్చుంటే, ఆయన పరిపాలనలో సుగుణాలు ఉంటే, ఆయన పరిపాలనలో మెరిట్స్ ఉంటే, ఆయన జనరంజకంగా పరిపాలించుంటే, మరి ఆ పార్టీ నామరూపాలు లేకుండా ఎందుకు పోతుంది అని ప్రశ్నించాల్సింది ఎవరు? ఆ పార్టీ శ్రేణులు. ఆ పార్టీ శ్రేణులు ఆ విధంగా ఆ శ్రేణులు ప్రశ్నించలేదంటే అర్థం ఏంటి? ఆయన నిరంకుశ స్వభావాన్ని చూసి భయపడుతున్నట్టేగా. అంటే ఇంకా భయపెట్టడం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, ఈసారి జరగబోయే, త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మండల ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో, అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే సొసైటీ ఎన్నికలు, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని, ఈ రకమైన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణుల్ని ఒక రకంగా భయపెట్టడం అలాంటిది. అంటే భయపడుతూ మీరు ఎంతకాలం ఆ పార్టీలో కొనసాగుతారు? ఎంతకాలం భయపెడతావు నువ్వు? మరి నీ పెర్ఫార్మెన్స్ గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ ఓటమికి దారితీసిన పరిస్థితిని గురించి ఎప్పుడన్నా సమావలోకనం చేసుకున్నావా? నీ ఓటమిలో నీ అవినీతి, నీ దౌర్జన్యాలు, నీ దాడులు, నీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, నీ స్మగ్లింగ్ యాక్టివిటీసు, నీ విగ్రహాలు చోరీ కేసులు, విగ్రహాలని రథాలు తగలబెట్టడం, విగ్రహాల తలను నరకడం, ఇవన్నీ లోపభూయిష్టాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు నిన్ను తిరస్కరించారని నువ్వు గుణపాఠం నేర్చుకున్నావా? అవేవీ లేకుండా నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావని, వీళ్ళందరూ నీ మోచేతి నీళ్లు తాగాలన్నట్టుగా వీళ్ళందరినీ భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు. పోతే నువ్వు ఈ విధంగా భయపెడితే మరి నీ పెర్ఫార్మెన్స్ ముందు చూసుకోవాలి, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. నువ్వు పార్టీ అధ్యక్షుడిగా పూర్తిగా విఫలమయ్యావు. పోతే ప్రభుత్వ సారథిగా 5 సంవత్సరాలు పూర్తిగా విఫలమయ్యాన్న సంగతి గ్రహించకుండా నువ్వు ఆ విషయాలకి తిలోదకాలు ఇచ్చేసి నువ్వు నీ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది నీ స్టేట్మెంట్ సారాంశం. కాబట్టి వైసీపీ శ్రేణులు ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి బారి నుంచి వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితులు ఆయన స్టేట్మెంట్ని బట్టి వ్యక్తమవుతుంది. వాళ్ళంతా స్వచ్ఛందంగా పార్టీకి తిలోదకాలు ఇచ్చి వాళ్ళు బయటపడాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే రేపు తన జగన్మోహన్ రెడ్డి నడవడిక, రేపు వేసే ఓట్లు జగన్మోహన్ రెడ్డి నడవడిక మీద, పోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఒకసారి చూసిన పరిపాలన మీద ఇచ్చే తీర్పుగా ఉంది. అప్పుడు మరోసారి విఫలం అయితే వీళ్ళందరినీ పీకేస్తానంటున్నాడు. నువ్వు పార్టీనే రద్దు చేసుకోవాలి, వాళ్ళ మానాన్ని వాళ్ళని బతకనివ్వాలి నీ పార్టీలో శ్రేణులు. అలా కాకుండా నువ్వేమో ఆల్ రైటు, మిగతా వాళ్ళేమో బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అంటే ఎట్లా అవుతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో మొండితనం తప్పితే తన వైఖరిలో ఎలాంటి మార్పు రాదనేది, పోతే తను నిరంతరం భయపెట్టే పనులు చేయించుకుంటాడనేది, అదేవిధంగా తన పరిపాలనలో అధికారులను భయపెట్టి ఎంతోమంది అధికారులని బలిపీఠం ఎక్కించిన పరిస్థితి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గూర్చి పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆలోచించాలా, వైకాపా పార్టీ నాయకులు ఆలోచించాలా, ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా విడాకులు ఇచ్చి వారు ప్రత్యామ్నాయాలు తీసుకోవడం మంచిది. అది ఓకే సార్. సో అంటే ఇప్పుడు పార్టీలో ఎవరైతే ఉన్నారో చైర్మన్స్ లాగా, సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండొచ్చు సార్? అంటే డైరెక్ట్ వార్నింగ్ లాగా ఇస్తున్నారు, నేను నీకు టికెట్ ఇవ్వను అన్నంత మాట మాట్లాడారు. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండొచ్చు సార్? తప్పకుండా బాధగా ఉంటుంది. పోతే పెద్ద పెద్దోళ్ళు ఎన్నికల్లో ఓడిపోయారు అంటే వాళ్ళ నడవడిక బాగలేనప్పుడు, గతంలో వాళ్ళ పరిపాలన తీరుతెన్నులు బాగలేనప్పుడు, పోతే పార్టీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళ నడవడికలో మార్పు లేనప్పుడు తిరిగి అవే ఫలితాలు ఉత్పన్నం అవుతాయి. పాత ఫలితాలు అంటే ఘోరపరాయి. అది అతన్ని వేధిస్తుంది. అతని వైఖరిని అతను మార్చుకోదు. ఎందుకంటే అతను ఒక పెద్ద మూర్ఖుడు. చివరి ఇసుమన తైలంబు తీయవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపజేయలేమని మనకి ఒక నీతి పద్యం ఉంది. ఆ కోవకు చెందినవాడు కాబట్టి అతని వైఖరిలో మార్పు రాదు. అందరినీ పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఆ క్రెడిట్ తను కొట్టేయాలి. మొదటి నుంచి క్రెడిట్ చోరీ మనస్తత్వం కదా తంది. అంటే మీరు వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళందరి చేత ఖర్చు పెట్టించి పనులు చేయించి ఏదైనా లబ్ధి పొందితే ఆ క్రెడిట్ అంతా నన్ను చూసి జనం ఓటేశారని చెప్పుకోవడానికి ఆయన పన్నాగం. కాబట్టి ఈ విషయాలు గమనించాలా. పార్టీ శ్రేణులు నాయకులు ఆయన వదిలి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే చాలా ఉత్తమం. ఆయన నీడలో మీకు ఇక భవిష్యత్తు ఉండదు. ఏదో తలంపుగా ఒక్కసారి అని చెప్పేసి జనాల్ని బతిమలాడి భంగపడి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడితే ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి నీకు ఇంకా అధికారం దక్కదు. కాబట్టి ఎందుకు ఎల్లకాలం నీ శ్రేణుల్ని నీ నాయకుల్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసావు, లేకపోతే భయపెట్టో, లేకపోతే కళ్ళు మూసుకుంటే మనం అధికారంలోకి వస్తున్నామని ఈ విధమైన ప్రకటనలతో నువ్వు వాళ్ళని మాయ చేసేసి వాళ్ళ చేత వాళ్ళ కాలాన్ని హరించొద్దు, వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టించొద్దు, వాళ్ళ మానాన్ని వాళ్ళ బ్రతకనేమని జగన్కి మనం అప్పీల్ చేయాలి. అది. థ్యాంక్ యూ సార్.